హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు ఆటో విజయశాంతి సీరియల్లో ఏం జరుగుతుందంటే అది రెండు కుటుంబాల కథ. ఒకటి కృష్ణంరాజు అండ్ సన్స్ది అండ్ ఇంకోటి రజనీకాంత్ వాళ్ళ చెల్లెళ్ళ స్టోరీ. కృష్ణంరాజుకి 3 కొడుకులు ఉంటారు, కానీ వాళ్ళిద్దరు కొడుకులు ప్రయోజకులు. కానీ మూడో కొడుకు చిరు మట్టుకు మన కథలో హీరో. కానీ అతను ఎప్పుడు తాగేసి రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న అతన్ని వాళ్ళ అమ్మ చావుకు కారణం అతనే అని చెప్పి తిడుతూ ఉంటాడు. దాంతో ఇంకా బాధతో ఇంకా ఎక్కువ తాగేసి ఊరి మీద జులాయిగా తిరుగుతూ ఉంటాడు. ఇంకా రజనీకాంత్కి చూస్తే 3 చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళ అమ్మ ఉంటుంది. అతను ఎంతో కష్టపడి ఆటో తోలుతూ వాళ్ళ చెల్లెలు పెళ్లి చేయాలని చెప్పి బాగా చదివించాలని, వాళ్ళని బాగా కష్టపడి మంచిగా సెటిల్ చేయాలని ఆలోచిస్తూ కష్టపడుతూ ఉంటాడు. అతని బర్త్డేకి వాళ్ళ చెల్లెలందరూ కలిపి ఇంట్లోని కేక్ ప్రిపేర్ చేసి అతనికి కేక్ కట్ చేయించి హోటల్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అంతా కలిపి తింటూ ఉంటారు. ఇక్కడ చూస్తే చిరు ఏమో వాళ్ళ ఇంట్లోని బిర్యానీ వండి అందరికీ వడ్డించి పెడతాడు. వాళ్ళ నాన్న వాళ్ళ పెద్దన్నయ్య కోసం అని చెప్పి ఒక బట్టల షాప్ని ఓపెన్ చేయిస్తాడు. దానికి చిరు వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి అక్కడ నానా హంగామా చేస్తాడు. అదంతా చూసి నా 2 కొడుకులు ఎంతో బాగా ఉన్నారు, ఈ వీడొక్కడే నా పరువు తీస్తున్నాడు, వాళ్ళ అమ్మ చావుకు కూడా కారణమయ్యాడు, వీడు ఇలాంటోడు ఏంటి అని చెప్పి వాళ్ళ నాన్న చిరుని తిడుతూ ఉంటాడు. ఆ బాధతో చిరు బయటికి వెళ్ళిపోయి ఇంకా తాగుతూ రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే విజయశాంతి మన హీరోయిన్ చాలా మంచిది. గుడిలోని ఒక బాబుకి దెబ్బ తగిలితే తను చాలా త్వరగా అతన్ని తన ఆటోలోని వాళ్ళ అన్నయ్య వాళ్ళకి తెలియకుండా తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. వాళ్ళ ఇంట్లో అందరూ పడుకుని పోయిన తర్వాత తన ఆటోని రైడ్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి తెలియకుండా తను కూడా డబ్బులు సంపాదిస్తూ వాళ్ళ అన్నయ్యకి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఒకరోజు చిరు వాళ్ళ ఇంటి ముందుకు తాగుతూ వచ్చి వాళ్ళ ఆటోలో పడుకొని తనతో గొడవ పడతాడు. అప్పుడు విజయశాంతి చిరుని తిడుతుంది, మీ అమ్మ నిన్ను సరిగ్గా పెంచలేదు, అందుకే ఇలా మార్నింగే తాగేసి రోడ్డు మీద తిరుగుతున్నామని చెప్పి. అప్పుడు వాళ్ళ ఆటోని ఎవరో ఎత్తుకుపోతుంటే చిరు కాపాడుతాడు.